హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. చూస్తున్నారు కదా, కేక్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కేక్ కాదండి, మనకి చూస్తుంటే కేక్ లానే ఉంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్ అండి ఇది స్నాక్ లాగే కాకుండా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్లకు కూడా ఇవ్వచ్చండి. అదేవిధంగా మనకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ లాగా కూడా దీన్ని ఇవ్వచ్చండి. చాలా చాలా ఇష్టంగా వద్దనకుండా బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. అంత ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరూ. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అదేనండి మన రాగి ప్యాన్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఒక కప్పు నేను రాగి పిండిని తీసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ తోటి నేను గోధుమ పిండిని కూడా తీసుకున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసానండి. తర్వాత ఒక పావు కప్పు తోటి నేను షుగర్ పౌడర్ని కూడా తీసుకున్నాను. ఈ షుగర్ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్గు ఇష్టపడిన వాళ్ళు పెరుగు పాలతో కూడా కలుపుకోవచ్చండి ఈ బ్యాటర్ని. అదేవిధంగా వెనీలా ఎసెన్స్ని వేసానండి 1 టీ స్పూను. తర్వాత ఒక పించు వరకు సాల్ట్ని కూడా వేసాను. తర్వాత ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలు, మనం రాగి పిండి తీసుకున్నాం కదా ఒక కప్పుతోటి, ఆ కప్పుతోటి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పాలని యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మరీ పిండి గట్టిగా ఉండొద్దండి, అదేవిధంగా పిండి మరీ లూజ్గా కూడా కలుపుకోవద్దు. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పిండిని ప్రిపేర్ చేసుకుంటే ప్యాన్ కేక్స్ చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ విధంగా మనము ఏమి ఉండలనేది లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని ప్యాన్లో కొంచెం వేసుకొని ఈ విధంగా ప్యాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. బటర్ ఉంటే బటర్ లేదా నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాటర్ని మనం కరెక్ట్గా ఒక గరిటె కానీ లేదా మనకి ఏ సైజులో కావాలో అంత క్వాంటిటీ తీసుకొని రౌండ్గా ఈ విధంగా మధ్యలోకి వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. పైన మూత పెట్టేసామనుకోండి చక్కగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారా ఎంత మూత పెట్టినందువల్ల ఇట్లా చక్కగా హోల్స్ వస్తాయండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈ ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రాగి పిండితో మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి హెల్తీగా మనం చేసి పెట్టామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. చూస్తున్నారా, 2 వైపులా టర్న్ చేసుకోవాలి. అదేవిధంగా మన దగ్గర ఉన్న మిగతా బ్యాటర్తో కూడా ఇదే విధంగా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు ఎంతో టేస్టీగా ఉన్నాయని వదిలిపెట్టకుండా తింటారండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత వీటి మీద మనం కావాలనుకుంటే షుగర్ పౌడర్ చల్లుకోవచ్చండి. లేదంటే మన ఇంట్లో హర్షీస్ది సిరప్ ఉంటుంది కదా, ఈ సిరప్ తోటి ఈ విధంగా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఈ విధంగా చేశానండి. పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, తర్వాత స్ట్రాబెర్రీ సిరప్ ఉందండి, అది కూడా వేశాను. ఇదే వెయ్యాలని ఏం లేదండి. పిల్లలు ప్లెయిన్గా తినడానికి ఇష్టపడితే అలా కూడా ఇవ్వచ్చు. పిల్లలు వద్దు అనకుండా తింటారనేసి ఈ విధంగా నేను హనీతోటి, స్ట్రాబెర్రీ సిరప్ తోటి, ఇంకా హర్షీస్ సిరప్ తోటి ఈ విధంగా నేను స్ప్రింకిల్ చేసేసి పిల్లలకి ఇచ్చానండి. చాలా టేస్టీగా ఉందమ్మా, ప్లెయిన్గా కంటే ఇలానే బాగుందని చాలా ఇష్టంగా తిన్నారు. ఇది కంపల్సరీ వెయ్యాలని ఏమీ లేదండి. మీకు ఇష్టం లేకపోతే ఈ సిరప్స్ అనేది వేసుకోకుండా ప్లెయిన్గా కూడా తినొచ్చు. మనం ఈరోజు షుగర్ పౌడర్తో చేసాం కదా, లేదంటే మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఎగ్ ఐటమ్ ఇష్టం లేని వారు ఇంకా వీటిలో బనానా కానీ యాపిల్ కానీ ఆ ఫ్లేవర్స్ వచ్చేలాగా ఆ పండుని మిక్సీకి వేసుకొని పాలు అవన్నీ కలుపుకొని వాటితో కూడా వేసుకోవచ్చండి. ఎగ్గే వేస్ట్ చేయాలని ఏమీ లేదు. చూస్తున్నారు కదా ఎన్ని విధాలుగా మనం
మనం పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా వేస్తున్నాం కదండి. మా పిల్లలకైతే ఇలా వేసి ఇచ్చినందువల్ల చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా టేస్టీగా ఉందమ్మా, చాలా బాగుంది అని ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా రాగి పిండితోటి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.